చుట్టూ ఎత్తైన పర్వతాలతో, ప్రకృతి రమణీయతల మధ్య అందమైన సెలయేళ్లతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ అందమైన కుగ్రామం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది హిమాచల్ ప్రదేశ్లోని గావ్ విలేజ్ అండి. ఇది సిమ్లాకి దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచే శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర, అంటే పంచ కైలాషుల్లో ఒకటైనటువంటి శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ఇక్కడ నుంచే మొదలవుద్ది. ఇక్కడ నుంచి ఇది శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ఈ సంవత్సరం జూలై 10 నుంచి 23 వరకు అఫీషియల్గా జరుగుతూ ఉంది. అన్అఫీషియల్గా కూడా జూలై 10 నుంచి ముందు ఒక నెల, జూలై 23 నుంచి వెనకాల ఒక నెల కూడా అన్అఫీషియల్గా వెళ్తూ ఉంటారు. ఈ గావ్ విలేజ్ చాలా అందమైన విలేజ్ అండి. ఇది చాలా చిన్న విలేజ్. ఇక్కడ నుంచే శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర అయితే మొదలవుతుంది. ఆవిడిచ్చిందా? ఇది బద్దలు కొట్టుకు తినేయటమేనేమో అండి. వాళ్ళు ఏదో పప్పు ఎండబెట్టారు, అదేదో మాకు తెలవట్లేదు, కానీ ఆవిడైతే వీడియో చేస్తూ ఉంటే తెచ్చిచ్చిందండి మాకు. కానీ ఇక్కడ పీపుల్ మాత్రం ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఏంటండి ఏదో బాదం పప్పులో ఉన్నాయి, ఒకటి చితగొట్టిన. ఇందులో అయితే ఇలా పప్పు ఉందండి, సేమ్ బాదం పప్పు లాగే ఉంది. ఇదైతే తిని చూసి మీకు చెప్తాను ఎట్లా ఉందో. ఇదైతే బాదం పప్పు లాగే ఉందండి. ఆయిల్ మాత్రం బాగుంది, అంటే నాటు బాదం అన్నమాట అండి ఇది. అంతే కదండి, బాగుందండి. ఇది ఈ విలేజ్లో ఉన్నటువంటి అందమైన అమ్మవారి ఆలయం అండి. ఇక్కడ పార్వతీదేవిని శైలపుత్రిగా పిలుస్తారు. ఇది శైలపుత్రి అమ్మవారి ఆలయం, ఈ విలేజ్లో ఉన్నటువంటి ఏకైక ఆలయం. చాలా బాగుంది కదా. ఈ విలేజ్కి రావాలంటే సిమ్లా నుంచి దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించాలి.